వంట ప్రేమికులకు స్వాగతం. ఈరోజు మనము వేయించిన పప్పు, మునక్కాయ తాలింపు అయితే చేయబోతున్నాము. అస్సలు ఏమాత్రం వంట తెలియని వాళ్ళు కూడా ఈ డిష్‌ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మంచి టేస్ట్‌ని అయితే ఆస్వాదించండి. ఈ కాంబినేషను చాలా సూపర్‌గా ఉంటది. దయచేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్‌లో అయితే చెప్పండి. ఇంకా ఇది చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ విషయానికొస్తే ఒక 2 టమోటాలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. తర్వాత కొంచెము వెల్లుల్లి తీసుకోండి. కొంచెం ఎండుమిరపకాయలు కొన్ని గుప్పెడు తీసుకోండి. అలాగే అలాగే కొంచెం కరివేపాకు తీసుకోండి. తర్వాత ఫైనల్‌గా కొంచెము చింతపండు అయితే తీసుకోండి. సో, ఇది చూస్తున్నారు కదా! ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత అలాగే మనము కొంచెం కొత్తిమీర తీసుకుందాం. సో, పోపు కోసం ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర తీసుకుందాము. వెంటనే మనము ఒక కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్‌లో తగినంత ఆయిల్ పోసుకునేసి మనం ఫస్ట్ అయితే పోపుకు సంబంధించి మనం జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, కొంచెం మెంతులైతే వేసేసి మనము బాగా ఆయిల్‌లో వేడి చేసుకుందాము. సో, పోపు వేయగానే ఇలా కొంచెం చిటపట అనంగానే మనం ఆల్రెడీ ఎత్తిపెట్టుకున్న కొన్ని ఎండుమిరపకాయలనైతే మనం వేసి కొంచెంసేపు ఫ్రై అయితే చేసుకుందాము. సో, ఇలా అయితే మీకు కారం తగినట్టయితే ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని మిరపకాయలైతే వేసుకోండి. ఇది కొంచెం కారం తక్కువ ఉండే మిరపకాయలు కాబట్టి కొంచెం ఎక్కువ వేసేయాల్సొచ్చింది. సో, కొంచెం ఎండుమిరపకాయలు వేసిన వెంటనే కరివేపాకు కొంచెం వేసుకొనేసి తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని మనము వేసేసి అయితే బాగా ఫ్రై చేసుకుందాము. సో, ఇలాగ కొంచెము ఎండుమిరపకాయలు, ఆనియన్ కొంచెం వేగనిచ్చాక తర్వాత మనము వెల్లుల్లి ఉంది కదా! మనము ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కాసేపు అయితే మగ్గనిచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము. తర్వాత కొంచెం ఇంగువ తీసుకొని కొంచెము మీకు ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, లేదంటే వద్దు. ఇంగువ కూడా వేశాక మనము తీసి పెట్టుకున్న ఒక గ్లాసు కందిపప్పు అయితే మనము వేసేస్తున్నాము. కందిపప్పు కూడా వేసేసి కొంతసేపు అయితే ఫ్రై చేసుకుందాం అలా. ఎందుకంటే వేయించిన పప్పు కాబట్టి మనం వేయించితేనే కొంచెం అది టేస్ట్ బాగొస్తుంది. కాసేపు ఆయిల్‌లో ఆ పప్పు అనేది వేగాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కొంచెంసేపు బాగా వేగనివ్వండి. కొంచెం కలర్ తిరిగేంత వరకు వేగనివ్వండి పప్పుకు. తర్వాత సరిపోయేంత పసుపు అయితే కొంచెం వేయండి. పసుపు వేసి కూడా కొంచెంసేపు వేయించండి. ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అవుతుంది దాంట్లోకి. సో, పసుపు కూడా వేసాక కొంచెంసేపు వేయించిన తర్వాత చూడండి కొంచెం కలర్ అయితే మారాలి. గోల్డెన్ కలర్‌లోకి అయితే వచ్చాక తర్వాత మనము ఎత్తి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అయితే వేయండి. కొత్తిమీర, టమోటా ఇవన్నీ కూడా వేసేసుకుందాము. సో, అవన్నీ వేసి కూడా మళ్ళీ కాసేపు మనం కొంచెంసేపు ఫ్రై చేస్తాము. సో, ఇలా ఫుల్లుగా బాగా అన్నీ మనం పచ్చివాసన పోయే వరకైతే బాగా వేయించుకుందాము. అన్నీ వేయించుకున్నాక కొంచెం చింతపండు మీరు ముందు తీసి పెట్టుకున్నారు కదా! అది లాస్ట్‌లో కొంచెం చింతపండు వేసేసి అది కూడా కాసేపు బాగా ఫ్రై చేపిచ్చేసి తర్వాత మనం తగినంత నీళ్ళైతే పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళైతే పోసుకోకండి. సో, తగినంతే పోసుకొని ఎందుకంటే మీరు తర్వాత పప్పుని వెనుపుకోవాలి కాబట్టి కొంచెం తక్కువే పోసుకోండి. సో, వాటర్ పోసి కొంతసేపు అయిన తర్వాత వెంటనే విజిల్‌కి అయితే రెడీ చేసి పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వరకైతే మీరు పెట్టుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ అయితే వచ్చే వరకు మీరు లాక్ చేసి పెట్టేసేయండి. సో, 3 విజిల్స్ అయితే మనము పెట్టేసాము. ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఓపెన్ చేస్తే బాగా అయితే ఉడికింది. సో, దీన్ని మనం కొంతసేపు వెనుపుకోవాలా. కొంచెం బాగా పప్పుని మ్యాష్ చేసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు మీరు సాల్ట్ కూడా ఎంత తగినంత చూసుకొని ఇప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలి. మనం ఎనుపుకునే ముందర కొంచెం తగినంత సాల్ట్ మీరు చూసుకొని ఎవరెవరికి ఎంత సరిపోతుందో అంత వేసుకొనేసి బాగా ఇలా కనిపిస్తున్నట్టు బాగా వెనుపుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత మ్యాష్ చేసుకోవచ్చు. అంతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. అద్దిరిపోయే వేయించిన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మునక్కాయ ఫ్రై కూడా చేసుకునేసి 2 కాంబినేషన్స్‌లో లొట్టలేసుకుంటూ తినేద్దాము. ఇప్పుడు దానికోసము మునక్కాయలని కొంచెం కట్ చేసి ఫ్రెష్‌గా కడిగి పక్కనైతే పెట్టుకునేసేయండి. తర్వాత దాంట్లో కొంచెము వాటరు, కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా ఉడకబెట్టుకోండి మనకు కావాల్సినంత. సో, నేనైతే పైకి పెట్టేసాను. ఈ మునక్కాయ తాలింపుల్లో స్టార్ ఐటమ్ వచ్చి శనగ్గింజల పొడి అండ్ వెల్లుల్లి అండి. తర్వాత ఒక ఆనియన్, కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే మీరు పెట్టుకోండి. దాంతోపాటు పచ్చెనపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు పోంపుకి. తర్వాత కొంచెం కారపొడి, ధనియాల పొడి అయితే కొంచెం పక్కన పెట్టుకునేసేయండి. నేనైతే పెనం పెట్టేసి కొంచెం తగినంత ఆయిల్, కొంచెం ఎక్కువగానే పట్టొచ్చు ఆయిల్ ఫ్రై కాబట్టి. సో, తగినంత ఆయిల్ పోసుకునేసి ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర అయితే వేసుకుందాము. ఇది మీకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోమని చెప్తాను నేనైతే పోంపు. 3 ఎండుమిర్చి అయితే వేసుకోండి. మళ్ళీ మనము కారపొడి కూడా వేస్తాము కాబట్టి మీరు ఇక్కడ కొంచెం తక్కువే వేసుకుంటే పర్లేదు. సో, దీన్ని కొంచెంసేపు బాగా అట్లా ఫ్రై చేసుకునేసేయండి.
ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న ఆనియన్ను కరివేపాకు అయితే వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై వద్దు, ఎందుకంటే మనం మునక్కాయలు వేసాక దాంతోపాటు కూడా ఆనియన్ ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువ వేయించేస్తే కూడా చాలా బాగోదు. సో కొంచెం వేయించుకున్న వెంటనే మనము మునక్కాయలు అయితే ఉడకబెట్టుకున్నవి అయితే వేసుకుందాం. దానికంటే ముందు కొంచెం సాల్ట్ అయితే వేసేసి లైట్గా బ్రౌన్ కలర్ మారే వరకు అయితే మనం ఆనియన్స్ని వేయించుకుందాము. చూడండి, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఆనియన్ లైట్గా కొంచెం కలర్ టర్న్ అయితే చాలు. వెంటనే మీరు ఉడకబెట్టుకున్న మునక్కాయలను అయితే మనం వేసేసి ఫ్రై చేసుకుందాము. బాగా కలుపుకొనేసి ఈ విధంగా కనిపిస్తున్నట్లయితే ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెము పసుపు, కారపొడి అయితే వేసేస్తాము. దాన్ని బాగా మిక్స్ చేసుకునేస్తాము. సో స్టార్ ఐటము శనగపప్పు పొడి అండ్ వెల్లుల్లి, ఇది కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే చాలా ఇష్టం ఇది ఇలా వేసి చేయడం వల్ల. సో అంతే అండి, చాలా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది వేసాకైతే ఒక జస్ట్ 5 మినిట్స్ కూడా వద్దు, ఒక 2 మినిట్స్ అలా వేయించుకునేసి అయితే పక్కన పెట్టుకోండి. ఎక్కువైతే వేయించకండి పప్పుల పొడి వేసాక. సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది గుమగుమలాడే మునక్కాయ తాలింపు. చాలా అయితే బాగుంటుంది. సో వేడి వేడి అన్నంలో మంచిగా వేయించిన పప్పు వేసుకునేసి పక్కన మునక్కాయ తాలింపు అయితే పెట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈ వంటని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే చెప్పాలి. ఈ పప్పుల పొడి వేసాం కదా మునక్కాయ తాలింపులో, అది ఒక్కటే కూడా మనము పప్పు లేకపోయినా దాంతో ఒకటే కలుపుకున్నా కూడా అన్నంలో తినచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ మాత్రం చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ఆంధ్ర స్టైల్ రుచులతో మీ ముందుకు వస్తూ ఉంటాము. టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.